నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. భారతదేశంలో రాష్ట్రస్థాయి రాజకీయాలు తెర వెనుక అసలు ఎలా నడుస్తాయి, పాలనా యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలను మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా రాష్ట్ర పాలనకు మూలస్తంభమైన ముఖ్యమంత్రి పాత్ర, వారికున్న వాస్తవ అధికారాల గురించి ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకుందాం. రాజ్యాంగంలో పొందిపరచబడిన ఈ సంక్లిష్టమైన విధులను సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ అంశాన్ని 5 ప్రధాన విభాగాలుగా విభజించి చూద్దాం. అవేంటంటే వాస్తవ కార్యనిర్వాహక అధినేత, క్యాబినెట్కు నాయకత్వం, పరిపాలనా ఆర్థిక వ్యవహారాలు, ప్రజాప్రతినిధి మరియు అంతిమ నిర్ణయాధికారి. మొదటి విభాగం వాస్తవ కార్యనిర్వాహక అధినేత. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనిద్దాం. మనకు గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ ఉంటారు కదా, కాని వీరిద్దరూ పాత్రల మధ్య చాలా పెద్ద వ్యత్యాసముంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కేవలం నామమాత్రపు అధినేత మాత్రమే, అంటే ఒక అధికారిక ప్రతినిధి అన్నమాట. కాని నిజమైన అధికారాలు, పాలనాపరమైన వాస్తవ కార్యనిర్వాహక బాధ్యతలు అన్నీ పూర్తిగా ముఖ్యమంత్రి చేపుల్లోనే ఉంటాయి. మరి ఈ వాస్తవ అధికారం అసలు ఎక్కడి నుండి వస్తుంది? ఇది గాలిలోంచి రాదు కదా. రాష్ట్ర శాసనసభలో మెజారిటీని సాధించడం ద్వారా మాత్రమే ఈ పవర్ వస్తుంది. అంటే అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ లేదా సంకీర్ణ కూటమి నాయకుడే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఒక్కసారి ఈ మెజారిటీ కోల్పోతే ఆ అధికారం కూడా వెంటనే చేజారిపోతుంది. దీన్ని బట్టే రాష్ట్ర విధాన నిర్ణయాలన్నీ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. క్యాబినెట్కు నాయకత్వం. మంత్రుల మండలి లేదా క్యాబినెట్. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది. మంత్రులను అధికారికంగా నియమించేది గవర్నరే, కాని అది కేవలం లాంఛనప్రాయం మాత్రమే. అసలు ఏ వ్యక్తిని మంత్రిగా ఎంచుకోవాలి, ఎవరికి ఏ శాఖ అప్పగించాలి అని నిర్ణయించేది ఖచ్చితంగా ముఖ్యమంత్రే. విద్య, ఆరోగ్య, ఆర్థిక లాంటి అత్యంత కీలకమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి ప్రత్యక్ష నాయకత్వంలోనే పనిచేస్తాయి. ముఖ్యమంత్రికి తన క్యాబినెట్పై ఎంతటి నియంత్రణ ఉంటుందంటే, మంత్రులకు శాఖలు కేటాయించడం దగ్గర్నుంచి వారి పనితీరు బాగోలేకపోతే రాజీనామా చేయమని అడగడం వరకు పూర్తి అధికారం ఉంటుంది. అవసరమైతే ఏ మంత్రినైనా పదవి నుండి తొలగించాలని గవర్నర్కు సిఫార్సు చేయవచ్చు. అంటే ప్రభుత్వంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయమే అన్నమాట. సరే, ఇదంతా ఒకెత్తైతే ముఖ్యమంత్రి పాత్ర మరో కీలకమైన బాధ్యతను కూడా మోస్తుంది. క్యాబినెట్కు, గవర్నర్కు మధ్య ముఖ్యమంత్రి ఒక ఏకైక కమ్యూనికేషన్ వంతెనలాగా పనిచేస్తారు. మంత్రుల మండలి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, పాలనాపరమైన విషయాలను గవర్నర్కు అధికారికంగా తెలియజేయాల్సిన బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రిదే. ఇక మూడవ విభాగంలోకి వెళ్దాం. పరిపాలన మరియు ఆర్థిక వ్యవహారాలు. ఈ భారీ బాధ్యతలను మనం ఒక పట్టిక రూపంలో చూస్తే పరిపాలన, ఆర్థికం, శాసనపరమైన అంశాలుగా విభజించవచ్చు. రాష్ట్ర యంత్రాంగాన్ని పర్యవేక్షించడం, శాంతిభద్రతలను కాపాడటం పరిపాలన కిందకొస్తే, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, నిధుల వినియోగం ఆర్థిక బాధ్యతల కిందకు వస్తాయి. అలాగే అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టడం వంటివి శాసన వ్యవస్థకు సంబంధించినవి. ఇవి కేవలం కాగితాలపై ఉండే బాధ్యతలు కావు. విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు ఇలా ప్రతి కీలక రంగంలో ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేయడం ఈ కార్యాలయం చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో, అంటే సామాన్య ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా అనేది చూసుకోవడం ఇందులో అతి ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈ నిర్ణయాలే మనందరి దైనందిన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఇక ఫైనాన్స్ విషయానికి వస్తే, ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే సత్తా ఆ రాష్ట్ర ఖజానా నియంత్రణలో ఉంటుంది కదా. వార్షిక బడ్జెట్ను సిద్ధం చేయడంలో, అలాగే రాష్ట్ర నిధులు, వనరులు ఎక్కడా ఎలా ఖర్చు చెయ్యాలి అని నిర్ణయించడంలో ముఖ్యమంత్రిదే అత్యంత కీలకమైన పాత్ర. అంతేకాకుండా ముఖ్యమంత్రికున్న శాసన అధికారాలు కూడా చాలా పవర్ఫుల్. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరగాలి, వాటిని ఎప్పుడు వాయిదా వేయాలి, లేదా అవసరమైతే ముందస్తుగా అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలి, ఇలాంటి అత్యంత కీలక విషయాలపై గవర్నర్కు సలహా ఇచ్చే అధికారం ముఖ్యమంత్రిదే. ఇప్పుడు మన 4వ విభాగం చూద్దాం. ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి పాత్ర. ప్రభుత్వం అంటే సామాన్య ప్రజలకు ముందుగా గుర్తొచ్చే ముఖచిత్రం ముఖ్యమంత్రిగదా. ప్రభుత్వంతో ప్రజలు మమేకమయ్యేది ఈ కార్యాలయం ద్వారానే. ప్రజల సమస్యలను వినడం, వారి ఫిర్యాదులను పరిష్కరించడం, అన్ని వర్గాల పౌరులకు సంక్షేమ పథకాలు అందేలా చూడడం,
వీటన్నింటికీ ప్రజలు ముఖ్యమంత్రిపైనే ఆధారపడతారు. మరి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, వరదలు, తుఫానుల్లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా, లేదా తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా ప్రజలంతా రక్షణ కోసం ప్రభుత్వ పెద్దలవైపే చూస్తారు. ఆ సమయంలో ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటానికి తక్షణమే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన గురుతల బాధ్యత ముఖ్యమంత్రిదే. రాష్ట్ర సరిహద్దులు దాటి చూస్తే కేంద్ర ప్రభుత్వంతో వ్యవహారాల్లో ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా, ఒక లాయర్గా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులు సాధించడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి అనుమతులు తీసుకురావడం, అత్యవసర సమయాల్లో కేంద్ర సహాయం కోరడం, ఇదంతా ఈ విధిలో అత్యంత కీలకమైన భాగం. చివరిగా 5వ విభాగం, అంతిమ నిర్ణయాధికారి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇన్ని రకాల సంక్లిష్టమైన రాజ్యాంగ విధులను ఒకే మాటలో చెప్పాలంటే, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రధాన, అంతిమ నిర్ణయాధికారి. పరిపాలన, అభివృద్ధి, రక్షణ, సంక్షేమం ఇలా ఏది తీసుకున్నా అవన్నీ అంతిమంగా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూనే తిరుగుతాయి. అదే వాస్తవం. ఇంతటి భారీ అధికారాలు ఒకే చోట ఎలా కేంద్రీకృతమయ్యున్నాయో తెలుసుకున్నాం కదా. మరి దీన్ని బట్టి చూస్తే రాష్ట్రస్థాయి ఎన్నికలు, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి మన ఆలోచనా విధానం ఎలా మారాలి? ఒక రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే అసలైన అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ అవగాహన మన చుట్టూ జరిగే రాజకీయాలను, పాలనా యంత్రాంగాన్ని మరింత లోతుగా విశ్లేషించడానికి ఒక బలమైన పునాది అవుతుంది.